తెలంగాణలో కూల్చివేతలపై హైడ్రాకు ఊరట దొరికింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు ధర్మాసనం ఆదేశించింది. కాగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ తీగలాగగా డొంకను కదిలించడానికి అధికారులు రంగంలోకి దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఫామ్ హౌస్ పై 4 ఏళ్ల కిందటే కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎన్జీటీ తలుపు తట్టారు రేవంత్. మరి నిజంగానే కేటీఆర్ ఫామ్ హౌస్ ఎస్టీఎల్ పరిధిలో ఉందా లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జీవో 111 కు విరుద్ధంగా నిర్మాణం జరిగిందా అని తేల్చడంపై జాయింట్ కమిటీని వేసిన ఎన్జీటీ జాయింట్ కమిటీని వేశారు. 2020 జూన్లో ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్ను కేటీఆర్, బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని పిటిషనర్లు చేర్చారు. ఫామ్ హౌస్ తో పాటు 3.5 ఎకరాలు తనది అని ప్రదీప్ రెడ్డి క్లెయిమ్ చేశారు. అయితే అక్రమ నిర్మాణాలు జరగలేదని, ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెప్పారు. ఓనర్షిప్ అనేది సివిల్ డిస్ప్యూట్ అని ట్రిబ్యునల్ అడ్వకేట్ చేయలేదని కేటీఆర్, ప్రదీప్ రెడ్డి పిటిషన్లను హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఫామ్ హౌస్ పై ఎన్జీటీ వేసిన జాయింట్ కమిటీ విచారణ నిలిచిపోయింది. కేటీఆర్ బినామీ ప్రదీప్ రెడ్డి అని రేవంత్ చెప్పినా తగిన ఆధారం కోర్టుకు చూపలేకపోయారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ తీగలాగారు. జన్వాడలోని ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు తేల్చారు. తనకు నోటీస్ ఇవ్వకుండా అధికారులు తనిఖీకి వచ్చారని ప్రదీప్ రెడ్డి కోర్టుకు చెప్పారు. ఉస్మాన్ సాగర్, అదే సమయంలో జన్వాడలో 2 చెరువులు కొడి చెరువు, తుమ్మ సముద్రం, కుంట ఉన్నాయి. అయితే తన ఫామ్ హౌస్ వేటి ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదన్నది ప్రదీప్ రెడ్డి వాదన. కేటీఆర్ తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్లు లేవు అంటున్నారు కేటీఆర్. తన స్నేహితుడి ఫామ్ హౌస్ లీజు తీసుకున్నానని, ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని చెప్పుకొస్తున్నారు. అయితే దీంతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా కూలగొట్టారని డిమాండ్ చేశారు. అయితే ఇలా తెలంగాణలో హైడ్రాలో జరుగుతున్న పొలిటికల్ హైడ్రామాకు హైకోర్టు బ్రేక్ ఇచ్చినట్లయింది. को सका जा रही है।
తెలంగాణలో కూల్చివేతలపై హైడ్రాకు ఊరట దొరికింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు ధర్మాసనం ఆదేశించింది. కాగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ తీగలాగగా డొంకను కదిలించడానికి అధికారులు రంగంలోకి దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఫామ్ హౌస్ పై 4 ఏళ్ల కిందటే కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఎన్జీటీ తలుపు తట్టారు రేవంత్. మరి నిజంగానే కేటీఆర్ ఫామ్ హౌస్ ఎస్టీఎల్ పరిధిలో ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జీవో 111 కు విరుద్ధంగా నిర్మాణం జరిగిందా అని తేల్చడంపై జాయింట్ కమిటీని వేసిన ఎన్జీటీ జాయింట్ కమిటీ వేశారు. 2020 జూన్లో ఎన్జీటీ ఇచ్చిన ఆర్డర్ను కేటీఆర్, బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వాన్ని పిటిషనర్లు చేర్చారు. ఫామ్ హౌస్ తో పాటు 3.5 ఎకరాలు తనది అని ప్రదీప్ రెడ్డి క్లెయిమ్ చేశారు. అయితే అక్రమ నిర్మాణాలు జరగలేదని, ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ చెప్పారు. ఓనర్షిప్ అనేది సివిల్ డిస్ప్యూట్ అని ట్రిబ్యునల్ అడ్వకేట్ చేయలేదని కేటీఆర్, ప్రదీప్ రెడ్డి పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. దీంతో ఫామ్ హౌస్ పై ఎన్జీటీ వేసిన జాయింట్ కమిటీ విచారణ నిలిచిపోయింది. కేటీఆర్ బినామీ ప్రదీప్ రెడ్డి అని రేవంత్ చెప్పినా తగిన ఆధారం కోర్టుకు చూపలేకపోయారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ తీగలాగారు. జన్వాడలోని ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు తేల్చారు. తనకు నోటీస్ ఇవ్వకుండా అధికారులు తనిఖీకి వచ్చారని ప్రదీప్ రెడ్డి కోర్టుకు చెప్పారు. ఉస్మాన్ సాగర్, అదే సమయంలో జన్వాడలో 2 చెరువులు, కొడి చెరువు, తుమ్మ సముద్రం కుంట ఉన్నాయి. అయితే తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదన్నది ప్రదీప్ రెడ్డి వాదన. ఇక కేటీఆర్ తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్ లేవు అంటున్నారు కేటీఆర్. తన స్నేహితుడి ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకున్నారని చెప్తున్నారు కేటీఆర్. ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ లో ఉంటే తానే దగ్గర ఉండి కూలగొట్టిస్తానని చెప్పుకొస్తున్నారు. అయితే దీంతో పాటు కాంగ్రెస్ నాయకులవి కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇలా తెలంగాణలో హైడ్రాలో జరుగుతున్న పొలిటికల్ హైడ్రామాకు హైకోర్టు బ్రేక్ ఇచ్చినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, త్రిపుర బద్వేల్ ప్రదీప్ రెడ్డి గారు అని చెప్పని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా మీకు తెలుసు, హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఎక్కడైతే ఎఫ్టీఎల్ అంటే పూర్తి రిజర్వాయర్ లెవెల్ పరిధి, అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే బిల్డింగ్స్ మొత్తం మీద కూలగొట్టే ప్రక్రియ అనే కొనసాగుతుంది. పార్టీలకు అతీతంగా దాని మీద ఎమ్మెల్యేలా అని కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం చూసాం. అయితే అసలు ఆ బిల్డింగ్స్ ఇప్పటి వరకు ఎలా కన్స్ట్రక్షన్, ఎలా అనుమతి ఇచ్చారు, ఎలా కన్స్ట్రక్షన్ కొనసాగించారు అనేది ఆ ఒక అంశం అయితే, అధికారులు ఎట్లా అనుమతి ఇచ్చారనే ఒక అంశం అయితే, ఇప్పుడు ఈ భవనాల కూలగొట్టడంలో బాగానే జన్వాడలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ తో పాటు 3 ఎకరాల 30 సెంట్లు మొత్తం మీద ఆ ఫామ్ హౌస్ తీసుకొని ఆ మొత్తం మీద ఆ ల్యాండ్ కూడా కలిపి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అందరిది ఏంటంటే అది కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అని చెప్పి, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అని చెప్పి అందరికి నోటెడ్. గతంలో కూడా ఆ వాటర్ ఆ ఫ్లోర్ ఆడకుండా అడ్డుకోవడం వల్ల దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి అక్కడ స్థానికంగా కూడా ఆందోళన వ్యక్తమైంది. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళి పరిశీలించి వచ్చి ఇది కేటీఆర్ గారి ఫామ్ హౌస్ వలన ఇలా జరుగుతుందని చెప్పారు. సో ఆ అంశం అలా ఉంటే, ఇప్పుడు ఎవరైతే బద్వేల్ ప్రదీప్ రెడ్డి గారు ఉన్నారో ఆ జన్వాడలో ఫామ్ హౌస్ అనేది దానికి ఈ నెల 14వ తారీఖున మనకి ఇంజనీర్లు కానీ, తర్వాత ఈ హైదరాబాద్ కానీ వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ కానీ వచ్చారు. వచ్చి మీ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పని వాళ్ళు చెప్పారు. దాని మీద కూలగొట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే మాది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాము. గతంలో దాని నివేదికలు కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని చెప్పి స్పష్టంగా ఉంది కాబట్టి మీరు కూల్చొద్దని చెప్పి అన్నారని, అయినా కానీ వాళ్ళు కూల్చే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్పి ఆందోళనతోటి ఆ బద్వేల్ ప్రదీప్ రెడ్డి గారు ఈ జన్వాడలోని ఫామ్ హౌస్ మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఇమ్మీడియట్ గా స్టే ఇవ్వడానికి, అంటే ఆ హైడ్రా చర్యల మీద స్టే ఇవ్వడానికి హైకోర్టు విముఖత చూపించింది. కానీ
మీరు ఏదైతే చట్టబద్ధత ఎంతవరకు ఉంది ఆ చట్టం ప్రకారం మీరు నడుచుకోవడం చెప్పి హైడ్రాని ఆ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు మొత్తం మీద కూడా మనకు దీని అంతా కూడా వ్యవహారం ఇది 4 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం. ఈ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో జన్వాడలోని ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ అనేది 4 ఏళ్ల నుంచి జరుగుతున్నది పోరాటం. ఇది ఏంటంటే ముందు 1210 స్క్వేర్ యార్డ్స్ లో ఆ ఫామ్ హౌస్ నిర్మించారు. అంటే అప్పుడు ఏంటంటే జీవో 111 జీవో అని చెప్పి ఒకటి ఉంది. దాని ప్రకారం అంటే 1+1 నిర్మించాలి కాబట్టి ఆ రకంగానే నిర్మాణం అనేది టేకప్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 2020లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా కూడా FTL పరిధిలో ఉంది. పైగా ఉస్మాన్ సాగర్ FTL పరిధిలోకి వస్తుంది. పైగా జీవో 111 కు విరుద్ధంగా పర్యావరణం విరుద్ధంగా దీన్ని నిర్మించారు కాబట్టి దీని మీద మీరు ఆర్డర్ ఇవ్వండి అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ టేకప్ చేసి అయితే ఇప్పటికిప్పుడు దీని మీద మేము ఎలాంటి చెప్పలేం కానీ అసలు ఇది FTL పరిధిలోకి ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ అనేది FTL పరిధిలోకి వస్తుందా లేకపోతే 111 జీవోను వైలేట్ చేశారా అనే దాన్ని తేల్చడం కోసం జాయింట్ కమిటీ ఫామ్ చేస్తున్నట్టుగా మనకి పర్యావరణ సీనియర్ అధికారితోటి ఫామ్ చేస్తున్నట్టుగా NGT ప్రకటించింది. దాన్ని హైకోర్టులో KTR గారు సవాల్ చేశారు. అదేవిధంగా ఈ బద్వేల్ ప్రదీప్ రెడ్డి ఎవరు ఉన్నారో ఇద్దరు సవాల్ చేశారు. హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఏమని KTR గారు ఏమన్నారంటే ఆ ఫామ్ హౌస్ నాది కాదు కాబట్టి నాకు ఇచ్చారని చెప్పారు. అదే బద్వేల్ ప్రదీప్ రెడ్డి గారు ఏం వాదించారంటే ఆ ఫామ్ హౌస్ KTR గారిది కాదు నాది, కానీ నన్ను పార్టీని చేయకుండా అక్కడ వెళ్ళి NGTకి వెళ్ళారని చెప్తూ అక్కడ రేవంత్ రెడ్డి గారిని పార్టీ చేశారు హైకోర్టులో. సో రేవంత్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఏంటి వాస్తవంగా ఏంటంటే ఈ బద్వేల్ ప్రదీప్ రెడ్డి అనేది బినామీ, KTR గారికి బినామీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాదించారు. కానీ అది ఆధారాలని కోర్టుకు సమర్పించలేకపోయారు. అందుకని KTR గారు నాది కాదని చెప్పి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి దాని మీదనే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఈ ఓనర్షిప్ అనేది సివిల్ డిస్ప్యూట్ కింద వస్తుంది. అడ్జుడికేషన్ అంటే ట్రిబ్యునల్ కి అది NGTకి రాదని చెప్పని ఆ పిటిషన్ ఇద్దరిని కూడా అలౌ చేశారు. దాంతో ఆ కూల్చివేతలు కానీ లేదంటే ఇది FTL పరిధిలో ఉందా లేదా అని దాని మీద ఆ ఇష్యూ అంతటితో ఆగిపోయింది. KTR గారు ఆ ఫామ్ హౌస్ నాది కాదని చెప్పారు. అదే బద్వేల్ ప్రదీప్ రెడ్డి గారు నాదని చెప్పి ఓనర్షిప్ అని చెప్పి చేశారు. సో ఇప్పుడు సరే అది KTR గారిదా లేకపోతే బద్వేల్ ప్రదీప్ రెడ్డిదా అనే అంశం అది పెడితే అసలు ఇది FTL పరిధిలోకి వస్తుంది కాబట్టి దీన్ని అని చెప్పి అధికారులు వెళ్ళారు. అంటే ఏంటి, సో FTL పరిధిలోకి వచ్చే మొత్తం మీద కూల్చివేతలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా తాను కూడా కూల్చివేసే అవకాశం ఉందనే ఆందోళనతోటి బద్వేల్ ప్రదీప్ రెడ్డి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మీరు చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పి హైడ్రాని ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతోంది అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరికొంత చెప్పింది ఏంటంటే ఇది తప్పనిసరిగా FTL పరిధిలోనే ఉంది, తాను కూడా వెళ్ళొచ్చాను కాబట్టి ఇది ఈ ఫామ్ హౌస్ కూల్చివేత అనేది తథ్యం అనే విషయం అని చెప్తున్నారు. మరి KTR గారు ఏమంటారంటే ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నేను కనుక ఆ పైగా FTL పరిధిలోకి రాదు, నిజంగా FTL పరిధిలోకి వస్తే నేనే దగ్గరుండి కూల్చివేసి సహకరిస్తాను. అదే సమయంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఫామ్ హౌస్ అని చెప్పారు. మరి ఆ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఫామ్ హౌస్ ఉంది, నిజంగా అది కూడా FTL పరిధిలోకి వస్తా, ఒకవేళ FTL పరిధిలోకి వస్తే ఈ హైడ్రా వాళ్ళు ఏం చేస్తారు అనేది అది KTR గారి తర్వాత అసలు ఎక్కడుంది ఫామ్ హౌస్ అనేది చెప్పేదన్నమాట. ఆ విషయం తెలిసే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద ఇప్పుడు ఈ డ్రామా ఇప్పుడు 4 ఏళ్ల నుంచి జరుగుతుంది. KTR వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ. సో ఇప్పుడు హైడ్రా తదుపరి చర్య అనే దాని మీద తదుపరి చర్య ఉండే అవకాశం ఉంది. త్రిపుర. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
తెలంగాణ కూల్చివేతలపై హైడ్రాకు ఊరట దొరికింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు ధర్మాసనం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, త్రిపుర ఈ హైడ్రా ఈ వివాదం ఏదైతుందో ఇది హడలు పుట్టిస్తుందని చెప్పొచ్చు. హైడ్రా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇటు ఆక్రమణలు ఎవరైతే గురి చేశారో, అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో వారైతే ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వారికి హడలే స్థితి ఉందని చెప్పొచ్చు. ఏవి రంగనాథ్ కమిషనర్గా ఉన్నారు, ఆయన ఇప్పటికే చెప్పారు 3 ఫేజులుగా మేము దీన్ని విభజించుకున్నాం, ఆ ప్రతిపాదన మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఏదైతే ఆక్రమణలు గురయ్యాయో ఆ చెరువులను పరిరక్షించడం, తర్వాత ఆక్రమణలు తొలగించడం, తర్వాత తిరిగి పునరుద్ధరించడం, ఈ 3 ఫేజ్లుగా వెళ్తామని చెప్పాడు. అదే ధోరణిలో హైడ్రా కూడా అంతే దూకుడుగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ హైడ్రాకు సంబంధించి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. ఇటు చాలా చోట్ల షేర్లింగపల్లి కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్లో కావచ్చు, అదేవిధంగా రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించింది. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మాత్రం ఈ కూల్చివేతలో వెళ్ళినప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంతర్గతంగా. అయితే తాజాగా ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి ఇష్యూ వచ్చేసరికి ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు కూల్చివేతలపై పెద్దగా ప్రతిపక్షం నుంచి రెస్పాండ్ రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిగా చెప్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ వచ్చేసరికి ఇది ఈరోజు హాట్ టాపిక్గా మారింది. దానిపై ఎవరైతే దానికి సంబంధించి ఓనర్ అని చెప్తున్నారో ప్రదీప్ రెడ్డి ఈరోజు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, దానిపై స్టే ఇవ్వాలి, కూలగొట్టకూడదు, ఇది ఎఫ్టీఎల్లో లేదు అని చెప్పి వాదించిన పరిస్థితి. కానీ హైడ్రాకు సంబంధించిన విధి విధానాలు ఏంటి, అసలు దీని రూపకల్పన ఎలా జరిగింది, హైడ్రాకు ఉన్న పరిమితులు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అంటే మొదట విచారణ జరిగినప్పటికీ 2.5 గంటల ప్రాంతానికి వాయిదా వేసి ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపింది. అయితే హైడ్రా తనకున్న పరిమితుల మేరకు కూల్చివేయాల్సిందే. అంటే 60 గజాలు ఉన్నవారైనా సరే, 60 ఎకరాలైనా సరే ఆక్రమించుకున్న వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు, కూల్చివేయాల్సిందే, అందరికి నిబంధనలు లోబడి చేయాలని చెప్పింది. అయితే ముఖ్యంగా జన్వాడకు సంబంధించి ఫామ్ హౌస్కు సంబంధించి వారి భూమి పత్రాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ కూల్చివేతలు ప్రారంభించాలని చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు ఏవైతే కూల్చివేతలు చేశారో వారికి ఏ నిబంధనలు వర్తించాయో ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా అదే నిబంధనలు వర్తిస్తాయని చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే స్టే మాత్రం విజయించని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి అయితే ఇప్పటికీ ఆ నిబంధనల ప్రకారం కూల్చివేసేందుకు ఇటు హైడ్రా సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ చుట్టే రాజకీయం అంతా జరుగుతుంది. అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి, అవి కూడా కూల్చివేయాలని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. మంత్రులే ఉన్నాయి, కాంగ్రెస్ సీనియర్ నాయకులే ఉన్నాయని చెప్పి ఆయన కొన్ని పేర్లు కూడా చెప్పారు. అవి కూడా వాటిని కూడా కూల్చివేయాలి, చిత్తశుద్ధి ఉంటే అన్నారు. నేను దాన్ని అసలు నా ఫామ్ హౌస్ కాదు, నేను లీజుకు తీసుకున్నాను, ఒకవేళ అది బఫర్ జోన్లో కనుక ఎఫ్టీఎల్లో కనుక ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేస్తా అనేటువంటి కామెంట్స్ ఆయన చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఎటకెళ్ళకు దీని బఫర్ జోన్లో ఉందా లేదా అనేది అధికారులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత దీన్ని కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే కోర్టు అయితే దీనికి ఎలాంటి స్టే ఇవ్వలేదు. దీనికి 99 ప్రకారం ఏదైతుందో దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. అధికారులు కూడా అందుకు సన్నద్ధం అవుతున్నారు. హైడ్రాకి అయితే ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ మేరకు హైడ్రా పనిచేస్తుందని చెప్పొచ్చు. త్రిపుర. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండే అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి
నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేనున్నాను. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం, పోయి కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. అప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్ తో తీస్తే ఆయన అరెస్ట్ చేసి నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసి వచ్చిన. చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్ పరిమితం, 30% ఏరియా కట్టాలి. కానీ ఈ రోజు హైడ్రా అనేది బఫర్ చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్ లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కబ్జాల నుంచి కాపాడాలని గడ్డిపేట అక్రమాల్లో గడ్డిపేట జరిగిన ఏరియాలో కూడా ఎంతో మంది పార్టీలకు అతీతంగా మా పల్లెమరాజు గారు బజార్కి కూడా 30-40 కోట్ల రూపాయల బిల్డింగ్లు కొనుగొట్టినట్టు పేపర్లు చూసినాను. ఎక్కడ ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏం లేదు, ఇలా 111 జీవో ఇష్యూ కాదు. ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా, సినిమా యాక్టర్లు అయినా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజాంపేటలో పోయినసారి చూసినాం, 2 ఏళ్ల కింద చూసినాం. అపార్ట్మెంట్ లో 4 అంతస్తుల వరకు నీళ్ళు వచ్చినాయి, వర్షాలు పెద్దగా వస్తాయి. ఎవరైనా చనిపోతే ఎట్లా?